నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పోలవరంలో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్, పనుల పురోగతిపై పరిశీలన. తెలంగాణ అసెంబ్లీ నిర్వధిక వాయిదా, 13 బిల్లులకు సభ ఆమోదం. కవిత రాజీనామాకు మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ఆమోదముద్ర, పార్టీ నుంచి సస్పెన్షన్, వరుస పరిణామాల నేపథ్యంలో నిర్ణయం. ఐబొమ్మ రవికి మరొక షాక్, బెయిల్ పిటిషన్లు డిస్మిస్, నాంపల్లి కోర్టు. మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ, మరో 26 మంది లొంగుబాటు. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఏరియల్ విజిట్ ద్వారా ప్రాజెక్టు పురోగతి పనులపై ఆయన విజిట్ చేశారు. వ్యూ పాయింట్ నుంచి స్పిల్వే సహా మొత్తం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అంతకుముందు పోలవరం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మండలి కార్యదర్శి వి నరసింహాచార్యులు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత పార్టీ అగ్రనేతలతో విభేదాల నేపథ్యంలో కొంతకాలంగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. పార్టీలోని కీలక నేతలు హరీష్ రావు, సంతోష్ రావులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో గత సెప్టెంబర్లో బీఆర్ఎస్ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ వెంటనే కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం స్వయంగా మండలికి వచ్చిన ఆమె తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ను కోరడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. దీంతో బీఆర్ఎస్తో ఆమెకున్న సుదీర్ఘ అనుబంధం అధికారికంగా ముగిసినట్లయింది. రాజకీయ పరిణామాల తర్వాత కవిత తన దృష్టిని తిరిగి తెలంగాణ జాగృతి వైపు మళ్లించారు. సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా మంగళవారం జాగృతి కార్యవర్గంతో ఆమె విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బడ్జెట్, ఉపాధి, వైద్యం, మహిళా సాధికారత, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం వంటి విభిన్న రంగాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీలు నియమించారు. ఈ అధ్యయన నివేదికలను పరిశీలించేందుకు ఎల్ రూప్ సింగ్ అధ్యక్షతన ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఈ నెల 17వ తేదీన తమ నివేదికలను అందజేయాలని, ఆ తర్వాతే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని కవిత వెల్లడించారు. 14లో తెలంగాణ జూన్ 2న వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష. నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతోని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష. 2014లో వచ్చినటువంటి బతుకమ్మ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష. పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష. సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష. ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు ఫాలో డెమోక్రటిక్ నార్మ్స్. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు,
కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గత నెల 29, ఈ నెల 2, 3, 5, 6 తేదీల్లో మొత్తం 5 రోజుల పాటు సభ జరిగింది. 40 గంటల 45 నిమిషాల పాటు సభ జరగగా 13 బిల్లులను అసెంబ్లీ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. 2 తీర్మానాలు చేయగా 4 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. హిల్ట్ పాలసీ, ఉపాధి హామీ చట్టం, తెలంగాణ రైజింగ్ 2047, కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన న్యాయం వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఉపాధి చట్టం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించవద్దని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పెండింగ్లో ఉన్న అన్ని అనుమతులు ఇవ్వాలని, పోలవరం నల్లమల్ల సాగర్కు అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాలను కేంద్రానికి పంపించారు. కాగా కృష్ణా జలాల్లో గత 10 ఏళ్లలో జరిగిన అన్యాయంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా ఈ నెల 3న మూసీ రెనోవేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చే సమయంలో తమపై అసంబంధ ఆరోపణ చేశారంటూ 2వ రోజు నుంచి సెషన్ను బీఆర్ఎస్ బాయ్కట్ చేసింది. గత నెల 29న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు స్టార్ట్ కాగా అదే రోజు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సభకు అటెండ్ అయి 4 నిమిషాల పాటు సభలో ఉండి వెళ్లిపోయారు. తర్వాత నుంచి సభకు ప్రతిపక్ష నేత గైరు హాజరయ్యారు. Statistics. Number of days for which the assembly sat, 5 days. Number of hours for which the assembly worked, 40 hours 45 minutes. Number of starched questions unstarched orally, 32. Number of answers the starched questions placed on the table of the House on 06/01/2026, 7. Number of supplementaries made by the members, 82. Number of speeches made by the members, 66. Number of government resolutions adopted, 2. Number of bills introduced and passed, 13. Number of short discussions discussed, 4. Party position in the assembly as on 06/01/2026. INC 66, BRS 37, BJP 8, AIMIM 7, CPI 1, total 119. Now, with the consent of the House, I urgent the House sine die. జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు 28 కోట్ల పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. తనిఖీలో భాగంగా సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీల్ కుమార్ పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో ఉంటూ భారీ వ్యాపారాలు నిర్వహిస్తున్న నేతల్లో సునీల్ కుమార్ అరెస్ట్ ఇప్పుడు గుబులు రేపుతోంది. పన్ను చెల్లింపుల్లో లోపాలున్న ఇతర నేతలపై కూడా అధికారులు దృష్టి సారించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు. వీరిలో 7 మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిపై 64 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. మన్యంలో మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని, పునరావాసంతో పాటు రివార్డులు అందజేస్తామని ఎస్పీ కోరారు. కాగా లొంగిపోయిన వారిలో మావోయిస్ట్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా మావోయిస్ట్ పార్టీకి చెందిన మార్వార్ డివిజన్ మరియు PLGA కమిటీ సభ్యులని తెలిపారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల వరుస లొంగుబాట్లు, భీకర ఎన్కౌంటర్ జరగడంతో చేసేదే లేక లొంగిసిపోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఎన్డీఏ కూటమిలోకి మరో బలమైన పార్టీ వచ్చి చేరింది. డాక్టర్ రామదాస్ నేతృత్వంలోని పీఎంకే ఎన్డీఏలో చేరనున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త కూటమి డీఎంకేను గద్దెదించే విజయ కూటమి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామి పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్తో కలిసి ఈ పొత్తును అధికారికంగా ప్రకటించారు. అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకేలు ఇప్పుడు ఒకే కూటమి. త్వరలోనే మరిన్ని పార్టీలు మాతో చేరనున్నాయని పళనిస్వామి ప్రకటించారు. మాది గెలిచే కూటమి. ఈ కూటమి డీఎంకేను గద్దెదించుతుంది. మేమంతా కలిసి పనిచేసి భారీ విజయాన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పోలింగ్ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమాన్లో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరించారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల నుంచి రైతుల నుంచి ప్రభుత్వం 16,000కు పైగా ఎకరాలు సమీకరించనుంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కావాలని మంత్రి నారాయణను రైతులు కోరారు. ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించారు. కేంద్రం రాజధాని నోటిఫై చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రైతులతో నారాయణ చెప్పారు. ఇక రాజధాని మార్పు ఉండదని రైతులకు నారాయణ భరోసా ఇచ్చారు. 3 ఏళ్లలో తమ భూములు అభివృద్ధి చేయకపోతే ఎకరాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఖమ్మం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచర వర్గాన్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్లోని అసంతృప్త నేతలు, కార్పొరేటర్లు తిరిగి కారెక్కుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అప్రమత్తమైన మంత్రి తుమ్మల కార్పొరేటర్లు చేజారకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కేటీఆర్ ఖమ్మంలో అడుగుపెట్టే లోపే కీలక నేతలను మరియు కార్పొరేటర్లను ప్రత్యేక బస్సులో హైదరాబాద్కు తరలించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్తున్నామనే కారణం చెప్తున్నప్పటికీ ఇది ముమ్మాటికి కేటీఆర్ పర్యటన ప్రభావం పడకుండా చేసే ప్రయత్నమేనని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మంత్రి తీరుపై కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్పొరేటర్లు అసహనంతో ఉన్నట్లు సమాచారం. బలవంతపు క్యాంపు రాజకీయాలు తమకు ఇబ్బందిగా మారాయని వారు అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. కేటీఆర్ వస్తున్నారంటేనే ఖమ్మం కోటలో వణుకు మొదలైందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. 2 ఏళ్లుగా లేని అభివృద్ధి నిధులు ఇప్పుడు కేటీఆర్ టూర్ అనగానే గుర్తొచ్చాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో పట్టు కోల్పోకుండా ఉండడానికి మంత్రి తుమ్మల ఈ రివర్స్ అటాక్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే 5 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరినప్పటికీ కేటీఆర్ పర్యటనతో మళ్లీ సీన్ రివర్స్ అవుతుందనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నమస్తే.
పైరసీ సినిమాల కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి మరో షాక్ తగిలింది. తాను హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్లనని, పోలీసు విచారణకు సహకరిస్తానని, బెయిల్ ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు ఇమంది రవి. అయితే రవి పలు దేశాల పౌరసత్వం కలిగి ఉన్నాడని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు పరిశీలించిన కోర్టు పైరసీ వెబ్సైట్ నిర్వహిస్తూ సినిమాలను అక్రమంగా వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తున్న ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. కొత్తగా విడుదలైన సినిమాలు, ఓటీటీ కంటెంట్ను పైరసీ చేసి వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ చిత్ర పరిశ్రమకు 100 కోట్ల నష్టం కలిగించిన రవి ఇప్పుడు తాను ఇక్కడ నుంచి ఎటువంటి తప్పు చేయనని, పైరసీ జోలికి వెళ్లని కూడా కోర్టుకు మొరపెట్టుకున్నాడు. కానీ రవి అభ్యర్థులను పట్టించుకొని న్యాయస్థానం బెయిల్ ఇచ్చేది లేదని తీర్పునిస్తూ తీర్పు వెల్లడించింది. మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ జగన్ ఫోటోతో పాటు వైసీపీ జెండాలు కలకలం రేపాయి. కేటీఆర్ ర్యాలీలో జగన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైసీపీ జెండాలతో జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. కాగా తెలంగాణలో ఇటీవల జగన్ కేటీఆర్ను కలిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్, కేటీఆర్, జగన్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. దీంతో 2 పార్టీల కార్యక్రమాల్లో ఇద్దరు నేతల ఫోటోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం వద్ద కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫోటోలు వెలిశాయి. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీల సాన్నిహిత్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా వైరా మండలం ఖానాపురం గ్రామంలో అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. సాగు పనుల వేళ పంటలకు ఎంతో అవసరమైన యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వరుసలో నిలబడలేక రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతు వేదిక ముందు క్యూలైన్లో ఉంచి నిరీక్షిస్తున్నారు. తీవ్రమైన చలిని సైతం లెక్క చేయకుండా రైతులు తెల్లవారుజాము నుండే యూరియా కూపన్ల కోసం రైతు వేదిక వద్దకు చేరుకుంటున్నారు. చలికి తట్టుకోలేక అక్కడికక్కడే చలిమంటలు కాచుకుంటూ అధికారుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. కూపన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసే సమయంలో ఎరువుల కోసం ఇలా రోడ్ల మీద పడగాపులు కాయడం దురదృష్టకరమని వాపోతున్నారు. యూరియా నిల్వలను వెంటనే పెంచి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నారు. ఖానాపురం రైతు వేదిక వద్ద యూరియా కట్టల కోసం బోర్లు తిరిగిన ఖానాపురం గ్రామ రైతులు. ఈ నీళ్ళే పోయింది. బారు దీ మరి ఇప్పుడు అన్నిటి పోవాలి. ఉప సర్పంచ్ ఉద్దండి సాహెబ్ రైతు వేదిక వద్ద యూరియా కట్టల కోసం బారులు తీరిన ఖానాపురం గ్రామ రైతులు.
ఇంతవరకు ఏ అధికారులు రాలేదు. 4 గంటలు ఇవి ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.